సంతానం యొక్క ఇది తగ్గిపోవడము ఈ రకంగా ఎన్నో రకాలైన బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఇవన్నీ 30 to 40 ఇయర్స్ వరకు వచ్చేటప్పటికే మనం ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం అనమాట అండి. సో దీనికి చాలా సింపుల్గా తల్లిదండ్రులు ఇంట్లో పాటించే మినిమం 3 సూత్రాలు మనం లాస్ట్ టైం మనం చెప్పామండి. ఒకటి, వాళ్ళు ఎంత ఆహారమైనా తినండి, టైంకి ఆహారం పెట్టడం. అంటే 9, 12, 2 లేకుంటే 6, 4 ఏదో ఒక నిర్ణయాన్ని టైం నిర్ణయించి ఆ అరగంట గ్యాప్లోనే వాళ్ళకి ఆహారం పెట్టే విధానంగా ఎంతైనా తినొచ్చు, కానీ ఆ అరగంట గ్యాప్లోనే వాళ్ళకి ఆహారం పెట్టేలాగా అంటే టైం బౌండ్ ముందు తల్లిదండ్రులు సెట్ చేసుకోవడం చాలా ఈజీ సూత్రాలు అన్నమాట. రెండోది ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ టైం ఏ ఆహారం తింటున్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఆహారం వాళ్ళని దానికి ముందు ప్రిపేర్ చేయడం. అంటే నువ్వు మధ్యాహ్నం టైంలో నువ్వు బిర్యానీ తింటున్నావు, అర్ధరాత్రి పూట నువ్వు నీకు ఈ ఫిష్ కర్రీ వండి పెడుతున్నాను లేకుంటే మరొకటి వండి పెడుతున్నాను అండి, నెక్స్ట్ మెనూ ఏంటో వాళ్ళకి చెప్పడం. ఫస్ట్ది ఏంటి, టైంకి ఆహారం పెట్టడము. అది కూడా వాళ్ళు ఎంత ఆహారం తిన్నా కూడా ఆ టైంకి, అంటే మధ్యలో 9 గంటలకు పెట్టిన తర్వాత మళ్ళీ 12 గంటల వరకు అన్నం పెట్టరు అని అంటే అన్నం పెట్టకూడదు అనమాట అండి. ఇక ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు వాళ్ళకి ఇవ్వకూడదు. అలానే వాళ్ళు 12 గంటలకు ఏం తినబోతున్నారు లేకుంటే మధ్యాహ్నం సాయంత్రం పూట ఏం తినబోతున్నారు అనేది ముందే, అంటే బిఫోర్ 1 మీల్స్ ముందే వాళ్ళకి తల్లి చెప్పడం, అంటే నీకు పలానా టైంకి ఆహారం పెడుతున్నానని చెప్పని. ఇది రెండో సూత్రం. మూడో సూత్రం ఏంటంటే మీ తల్లిదండ్రులు వండేటువంటి ఆహార పదార్థాల యొక్క అంటే మన కూరలు వండడం కానీ లేకుంటే చపాతీలు వండడం కానీ ఏదైనా రకమైనటువంటి ఇంట్లో ఉండేటువంటి ఆహార పదార్థాల యొక్క టైంలో పిల్లల్ని కూడా అందులో కాంట్రిబ్యూట్ చేయించడం. అంటే దానివల్ల చిక్కుడుకాయ వల్ల ఈ ఉపయోగాలు ఉంటాయి అని దాంతో మనం చెప్పుకుంటూ ఉండడం అనమాట. అంటే వంకాయ తినడం వల్ల ఈ రకమైనటువంటి గుణాలు వస్తాయి, లేకుంటే ఆలుగడ్డ కూర ఇలా తరగాలి, లేకుంటే ఉల్లిపాయ ఇలా తరగాలి, అంటే వాళ్ళకి వండే ఆహార పదార్థాల మీద ఒక రకమైనటువంటి అభిమానం, ప్రేమ ఏర్పడతాయి అనమాట అండి. ఇది 3 రకాలైనటువంటి సూత్రాలు మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం అనమాట.